అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదా వాసవి. ఆయన చూస్తున్నారు కదా, ఒమాన్లో అయితే న్యూ ఇయర్కి ఇక్కడైతే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. మస్కట్ నైట్స్ అనేసి ఇవైతే చాలా బాగుంటాయి. అండ్ ఎంట్రీ టికెట్కి అయితే ఇక్కడ మాకు ఒక బ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఆ బ్యాండ్స్ పెట్టుకొని చూపిస్తేనే ఎంట్రీ చేస్తారన్నట్టు. అండ్ లోపలికి వెళ్ళగానే ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఒమాన్లో కూడా ఎగ్జిబిషన్స్ ఉంటాయి అని మీకు చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ ఎగ్జిబిషన్ అయితే 365 డేస్ ఇక్కడే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంచెం పక్కకి వెళ్తే యాక్చువల్లీ ఇప్పుడు జరిగే మస్కట్ ఈవెంట్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. చూస్తున్నారు కదా, మేమైతే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడైతే చాలా వరకు ట్రీస్, వాటిని ఎలా పెంచారో అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి అయితే చాలా బాగా డిజైన్ చేసి పెట్టారు. చూస్తున్నారు కదా, ఈ ట్రీని అయితే ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసి పెట్టారు. అండ్ కొన్ని అయితే ప్లాస్టిక్ ట్రీస్ కొన్ని ప్లాస్టిక్ బొమ్మల్లాగా ఇలా చేశారు చూడండి. ఇవైతే ట్రీ తోటే చేశారు, ఆ టెడ్డీ బేర్. అండ్ చూస్తున్నారు కదా, లోపల ఇంకా మనకైతే బొకేస్ లాంటివి కూడా సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే డాల్ఫిన్ లాగా డిజైన్ చేశారు. అండ్ ప్లీజ్ మీరందరూ నా ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒమాన్లో నేను చూసిన కొన్ని ప్లేసెస్ని అయితే తప్పకుండా ఈ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మీరు నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ వాళ్ళు నా వీడియోస్ని ఇంకొంతమందికి పంపించడానికి చూస్తారు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే సబ్స్క్రైబర్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడైతే చాలా వరకు స్టాల్స్ కూడా ఉన్నాయి. అందులో మనమైతే ఇక్కడ దొరికే చిన్న చిన్న వస్తువులు అండ్ డిఫరెంట్గా ఇక్కడ మస్కట్లో ఏమేమి స్పెషలో అవన్నీ కూడా అందులో సేల్ చేస్తున్నారు. అండ్ మేమైతే ఈ పాండ్ దగ్గర చిన్నగా కూర్చోడానికైతే ఉంది. అక్కడికైతే వెళ్ళి కూర్చొని డిన్నర్ అయితే చేసేసాము. అండ్ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో అయితే చిన్నపిల్లలకి ఇష్టమైన విధంగా టాటూస్ అయితే వేస్తున్నారు. అంటే ఆర్ట్స్ లాగా మన పెయింటింగ్ బ్రష్తో వేస్తున్నారన్నమాట. చిన్న చిన్న పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్లో అయితే ఇక్కడ ట్రెడిషనల్ థింగ్స్ దొరుకుతున్నాయి. అండ్ కొన్ని ఫుడ్స్ దొరుకుతున్నాయి. అండ్ గోల్డ్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మనమైతే ఫ్లవర్ పార్ట్స్ అంటాము, లేకపోతే కుండీలు అంటాం కదా, అవైతే డిఫరెంట్గా డిజైన్ చేసి ఉన్నాయి. ఎంత బాగున్నాయో కదా, పెద్ద పెద్దగా ఉన్నాయి అండ్ చాలా బాగా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఒక ఈవెంట్ లాగా, డ్యాన్స్ షో లాగా జరుగుతుంది అంటే వెళ్ళాము. కానీ మేము వెళ్ళే టైంకి అక్కడైతే షో అయితే అయిపోయిందంట. అందరైతే వెళ్ళిపోతూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఈ మస్కట్ ఈవెంట్లో స్టాల్స్ పెట్టిన వాళ్ళవి ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నారు. వాటి గురించి ఇక్కడ ఉండే లోకల్ ఛానల్స్ ఉంటాయి కదా, న్యూస్ ఛానల్స్, వాటిలో అయితే వాళ్ళని ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసాక అయితే చాలా చిన్న చిన్న చైర్స్ వేసుకొని వాళ్ళవి పెయింటింగ్ లాగా కూడా వేస్తున్నారు ప్రతి ఒక్కరికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ అయితే వీళ్ళ షో ఉందంట, ఇక్కడైతే ప్రిపేర్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఒమానీస్ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే చిన్నపిల్లలకైతే ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి రోప్ వాకింగ్. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది.
నేనైతే ఇండియాలో ఇలాంటివి చిన్నపిల్లలకైతే మన దగ్గర అయితే చూడలేదు. ఆయన చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో అయితే ఇక్కడ ఒమాన్లో ట్రెడిషనల్ అయిన డేట్స్ హల్వా అయితే అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, డేట్స్ హల్వానైతే ఎలా మిక్స్ చేస్తున్నారో. అండ్ మేము కూడా ఇక్కడ టేస్ట్ చేయడానికి డేట్స్ హల్వానైతే పర్చేస్ చేసుకున్నాము, అంటే కొనుక్కున్నాము ఇక్కడ. అండ్ మనము డేట్స్ హల్వా కొనుక్కుంటే ఇక్కడ ట్రెడిషనల్ యొక్క టీ ఉంటుంది, దాన్ని కూడా మనకి ఇస్తారన్నమాట. ఆయన చూస్తున్నారు కదా, వీళ్ళే ఉమానీస్ అన్నమాట. వీళ్ళ ట్రెడిషనల్ డాన్స్ ఇది. అండ్ వీళ్ళు చేతిలో కట్టెల్లాగా పట్టుకొని, నడుముకైతే కంజర్ అని అంటారు, వాటిని వేసుకుంటారు, కత్తుల్లాగా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ అయితే ఇక్కడ డ్రోన్ షో జరగబోతుంది. అండ్ డ్రోన్ షో అయిపోగానే మేమైతే ఇలా కొంచెం ముందుకు వచ్చేసాము. ఇక్కడైతే గ్లోబల్ విలేజ్ అనేది చెప్పి ఒక బ్యానర్ లాగా పెట్టారు. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్తే ఇక్కడ లోకల్ డాన్సెస్ అండ్ ఇక్కడ వేరే వేరే కంట్రీస్ ఉంటాయి కదా, లైక్ ఇండియా అండ్ ఏ కంట్రీ అయినా ప్రతి ఒక్క కంట్రీ నుంచి ఇక్కడైతే స్టాల్స్ లాగా పెట్టారు. అండ్ మధ్యలో అయితే ఇలాగా వేరే వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు షోస్ చేయడానికైతే ఇలా మధ్యలో పెట్టారన్నమాట. సైడ్స్కి అయితే ఏ కంట్రీస్ యొక్క విలేజెస్ ఉంటాయో వాళ్ళ కంట్రీస్ నుంచి వచ్చేసి అక్కడ మెయిన్ ఏం ఇంపార్టెంటో, అక్కడ ఫుడ్స్ ఏమి ఇంపార్టెంటో అవన్నీ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. మస్కట్ నైట్స్ అయితే కురుమ్ పార్క్లో ఎంజాయ్ చేసి ఇక్కడికి వచ్చేసాము. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే కురుమ్ బీచ్ అన్నమాట. ఇంకా ఈవెంట్లో కొంచెం సౌండ్ అవన్నీ విని కొంచెం ఎంజాయ్ చేసి వచ్చాం కదా, ఇప్పుడు కొద్దిగా పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి బీచ్కి అయితే వచ్చేసి ఇక్కడైతే కూర్చున్నాము. ఈ బీచ్లో ప్రైవేట్ బీచ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది.